ప్రభు కొరకు తన ప్రయాస వ్యర్థము కాదని అతడు ఎరిగాడు. నోవహు ఎరిగాడు. అందుకే తన భక్తిలో స్థిరంగా నిలబడ్డాడు. చుట్టూ ఉన్న మనుషుల యొక్క మాటలను బట్టి అతడు అస్థిరుడిగా ఉండలేదు, కదల్చపడలేదు, మారిపోలేదు, తన హృదయాన్ని మార్చుకోలేదు. తన దేవునితో ఏ నిర్ణయాన్ని తీసుకున్నాడో, దేవునికి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, దేవునికి ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటకు ప్రకారం అతడు నిలబడ్డాడు స్థిరంగా. అందుకే నిలబడ్డాడు. కనుక అంత ప్రయాస పడిన తర్వాత ఆ ప్రయాస అతడికి వ్యర్థం కాలేదు. కానీ అతడికి, అతని భార్యకి, అతని 3 కొడుకులకి 3 కోడలకి అది ఏమైంది? రక్షణార్థంగా మారిపోయింది కదా. నోవహు ప్రయాస వ్యర్థమైందా? నోవహు ప్రయాస వ్యర్థము కాలేదు. అతడు దేవుని కొరకు స్థిరంగా నిలబడ్డాడు, కదల్చబడిన వాడిగా నిలబడ్డాడు. కార్యాభివృద్ధి అందు ఎప్పటికప్పుడే ఆసక్తితో వాడు కట్టాడు. అలా కట్టడాన్ని బట్టి ఒక దినాన్న అతడు ఒక నూతన సృష్టికి అతడి యొక్క జీవితం, అతడి కుటుంబము కారణమైంది. అతడి కుటుంబాన్ని బట్టి ఒక నూతన సృష్టికి ప్రారంభమైంది. ఈ రోజున నీవు దేవుని కొరకు ప్రయాసపడడానికి ఇష్టపడితే, నీవు చుట్టూ ఉన్న మనుషులను బట్టి కాకుండా దేవుని కొరకు ప్రయాసపడడానికి నువ్వు పరుగులు పెట్టడానికి ఇష్టపడితే కనుక నీవు ఒక నూతనమైన ఆశీర్వాదానికి నీవు కారణమవుతావు. నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా మారాలంటే నీవు ప్రభువు కొరకు ప్రయాసపడేవాడిగా మారాలి. నువ్వు ప్రభువు కొరకు ఎప్పుడైతే ప్రయాసపడేవాడిగా మారుతావో నీ ద్వారా ఒక నూతన ఆరంభం జరుగుతుంది, ఒక నూతనమైన ఆశీర్వాదం. తరం వెంబడి తరం కదా, తరం వెంబడి తరం. ఇంతవరకు మన జీవితంలో, మన కుటుంబంలో శాపాలే చూసాం మేము. ఇంతవరకు మన జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదం మనం చూడలేదేమో. ఇక నుండి మన కుటుంబ జీవితంలో, మన యొక్క బ్రతుకు దినాల్లో మన పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనం చేయవలసిన ఒక పని, నీవు దేవుని వైపే చూస్తూ గురు యొద్దకే మన పరుగని, దేవుని యొక్క రాజ్యము కొరకు మన యొక్క జీవితాన్ని ఆయన కొరకు శ్రమపడడానికి, ఆయన కొరకు కష్టపడడానికి, ఆయన కొరకు మనం దినదినము ఆయన యొక్క భక్తిలో దేవుని కొరకు శ్రమపడడానికి ఇష్టపడితే కనుక మన జీవితాలు ఒక నూతనమైన ఆరంభానికి, ఒక నూతనమైన ఆశీర్వాదానికి మన కుటుంబాలు, మన జీవితాలు ప్రారంభమవుతాయి. కనుక ఈ కృప, ఈ ఆశీర్వాదము నోవహు తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని రక్షించుకున్నాడు. నూతనమైన సృష్టికి, నూతనమైన ఆరంభానికి అతడి యొక్క జీవితం ప్రారంభమైంది.